నేను ఢిల్లీ యూనివర్సిటీలో భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి కన్హయ్య కుమార్కి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అతను భారత మాతను తిట్టి ఉండకపోతే ఇక్కడ ఇన్ని త్రివర్ణ పతాకాలు రెపరెపలాడేవి కావు. నేను అతనికి మద్దతునిచ్చినటువంటి సీతారాం యేచూరికి 10 మార్లు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే సాయంత్రం సినిమా చూడకుండా, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడకుండా ఈ బిజీ రోడ్ల మధ్య వచ్చి ఇంతమంది నిలబడ్డారు. ఇంతమందిలో దేశభక్తిని రగిలించినటువంటి సీతారాం యేచూరికి ధన్యవాదాలు. నేను రాహుల్ గాంధీకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. రాహుల్ గాంధీ గనక ఈ దేశద్రోహుల పంచన నిలబడి వాళ్లకు మద్దతు ఇవ్వకపోతే ఈరోజు ఇక్కడ చిన్నవాళ్లు, పెద్దవాళ్లు, ఆడవాళ్లు, మగవాళ్లు ఇంత పెద్ద సంఖ్యలో నిలబడి భారత్ మాతాకి జై అన్నటువంటి నినాదాన్ని ఇచ్చుండేవాళ్లు కాదు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశానికి వ్యతిరేకంగా మొత్తము ఎంతమంది నినాదాలు చేస్తున్నారో అంతకి 10 రెట్ల మంది ఇక్కడ ఉన్నారు. ఒక్క దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా గుడి దగ్గర ఇంతమంది ఉన్నారు. యావత్ భారతదేశంలో 120 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి నేను కన్హయ్య కుమార్కి, అఫ్జల్ గురూకి, యాకూబ్ మెమన్కి, లేకపోతే రాహుల్ గాంధీకి, సీతారాం యేచూరికి, డి రాజాకి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే రావణాసురుడు లేకపోతే రాముడు అయోధ్యలో ఏదో పరిపాలన చేసుకుంటూ ఉండేవాడు, రాక్షస సంహారం జరిగేది కాదు. కంసుడు లేకపోతే కృష్ణుడు మధురలో ఒక రాజుగా ఉండేవాడు, చరిత్రలో మిగిలేవాడు కాదు. మహిషాసురుడు లేకపోతే దుర్గామాత ఉండేది కాదు, దుర్గామాతను మనము ఏడాదికేడాది పూజ చేసేవాళ్లము కాదు. కాబట్టి ఈ కన్హయ్య కుమారులు అప్పుడప్పుడు ఇలాగ భారత్ మాతాకి విమర్శిస్తూ ఉండాలి. ఈ అఫ్జల్ గురువులు అప్పుడప్పుడు ఘర్ ఘర్ మే బర్బాదీ కరేంగే అంటూ ఉండాలి. కాబట్టి వీళ్ళని మనం అభినందిద్దాం. అప్పుడే మనం ఈ త్రివర్ణ పతాకాల్ని పైకి రెపరెపలాడిస్తాం. ఇంకొక గంట తరువాత భారత పాకిస్తాన్ మ్యాచ్ పూర్తవుతుంది. పూర్తయిన తరువాత భారతదేశం గెలిచినప్పుడు మన నోట్లోంచి వచ్చే నినాదం భారత్ మాతాకి జై, అఫ్జల్ గురూకి జై కాదు. అప్పుడు రెపరెపలాడేవి ఈ త్రివర్ణ పతాకాలు. బీజేపీ జెండా కాదు, కాంగ్రెస్ జెండా కాదు, మజ్లిస్ జెండా కాదు, కమ్యూనిస్ట్ పార్టీల కంకి, కొడవలి, కత్తి, కొడవలి, సుత్తి, కొడవలి రకరకాల జెండాలు కాదు. ఎగిరేది ఒకే ఒక్క జెండా, అది త్రివర్ణ పతాకం. త్రివర్ణ పతాకము ఇది మన గానం. ఈ జెండా ఇది మన గానం, ఇది మన ప్రాణం, ఇది మన నాదం, ఇది మన వేదం, ఇది మన గర్వం, ఇది మన సర్వం. దీనికోసం ప్రాణాలు అర్పించేందుకే కర్ణాటక నుంచి బయలుదేరతాడు హనుమంతప్ప. సియాచిన్లో 60 డిగ్రీల -60 టెంపరేచర్లో ప్రాణాలు ఇస్తాడు. ఈ త్రివర్ణ పతాకాన్ని కాపాడడం కోసం అనంతపురం నుంచి ముస్తాక్ అహ్మద్ బయలుదేరతాడు, ప్రాణాలు అర్పిస్తాడు సియాచిన్లో. ఈ త్రివర్ణ పతాకాన్ని కాపాడడం కోసం బ్రిగేడియర్ పవన్ కుమార్ పోరాడతాడు. దీన్ని కాపాడడం కోసం కెప్టెన్ మనోజ్ పోరాడతాడు. దీనికోసం తన ప్రాణాలు అర్పించేందుకు సౌరభ్ కాలియా ముందుకొస్తాడు. దీనికోసం తన జీవితాన్ని ఇచ్చేందుకు పద్మపాణి ఆచార్య ముందుకొస్తాడు. ఈ త్రివర్ణ పతాకం హిందువులది మాత్రమే కాదు, ముస్లింలది మాత్రమే కాదు, క్రైస్తవులది కాదు, ఇది జైనులది కాదు, బౌద్ధులది కాదు, ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్ల ప్రజల త్రివర్ణ పతాకం. లాల్ రంగ్ బజరంగ బలీకా, ఈ కాషాయ వర్ణం ఉన్నదే ఇది హిందువుల వర్ణం. లాల్ రంగ్ బజరంగ బలీకా హరా అహల్ ఇస్లాం అలీకా, ఈ ఆకుపచ్చ రంగు ఉన్నది ఇది ముస్లింల రంగు. लाल रंग बजरंग बली का, हरा अहल इस्लाम अली का, श्वेत वर्ण सब धर्मों का टीका, रंग मिला एक न्यारा प्यारा, झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा. ఈ జెండా కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైనికులు ముందుకొస్తున్నారు. ఆ సైనికుడు హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా దీంతో మనకి సంబంధం లేదు.
సియాచిన్లో చనిపోయిన వాళ్లలో సిక్కులున్నారు, జైనులున్నారు, పార్సీలున్నారు. ఈ త్రివర్ణ పతాకపు రెపరెపల ముందు సెల్యూట్ చేసిన వాళ్లలో పార్సీ అయినటువంటి శామ్ మానేక్ షా ఉన్నాడు. దీని ముందు రెపరెపల ముందు సెల్యూట్ చేసిన వాళ్లలో ఎయిర్ మార్షల్ లతీఫ్ ఉన్నాడు, లెఫ్టినెంట్ జనరల్ జాకీ ఉన్నాడు. దీనికోసం పోరాడేందుకు యూదుడైనటువంటి లెఫ్టినెంట్ జనరల్ జేకబ్ ఉన్నాడు. ఈ సర్వ సైన్యాలను ఈ త్రివర్ణ పతాకపు రక్షణ కోసం సమర్పించేందుకు జనరల్ రాడ్రిగ్స్ ఉన్నాడు, క్రైస్తవుడు. కాబట్టి హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, ఇసాయి, పార్సీ, జైన, బౌద్ధ సర్వులకు ఈ పతాకము. అందుకే ఈ పతాకం కోసం కేవలం సైనికులు మాత్రమే కాదు, నా సోదరుడు సామా జగన్మోహన్ రెడ్డి కూడా 1982లో బలిదానం చేశాడు. ఈ మన తెలంగాణలో, మన వరంగల్లో మావోయిస్టులు, నక్సలైట్లు త్రివర్ణ పతాకాన్ని అవమానపరుస్తున్నప్పుడు యువకుడు, వేడి రక్తం ఉన్నటువంటి సామా జగన్మోహన్ రెడ్డి ఛాతీ ఎదురొడ్డి నిలబడ్డాడు, నేను దీనికి వ్యతిరేకంగా పోరాడతానని. మావోయిస్టులు, నక్సలైట్ అతనిపైన 21 కత్తి ఘాట్లు చేశారు. భారత్ మాతాకి జై అన్న నినాదం ఇస్తూ అతను తన జీవితాన్ని అర్పించాడు. ఏప్రిల్ 28, 1982న నా సామా జగన్మోహన్ రెడ్డి, నా మిత్రుడు, నా ప్రాణమైనటువంటి సామా జగనన్న ప్రాణాలర్పించాడు త్రివర్ణ పతాకం కోసము. ఆ త్రివర్ణ పతాకాన్ని అవమానించేందుకు ఈనాడు కొద్ది మంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేయండి, మా బలం ఎంతో కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఈ రకంగా అంటే మేము ఇంతమంది జమవుతాం. ఈరోజు కల్నల్ నిరంజన్ కుమార్ చనిపోయాడు పఠాన్కోట్లో. ఆయన ఎక్కడివాడు? కేరళకు చెందినవాడు. ఈరోజు లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడు చనిపోయాడు దేశం కోసం. ఆయన ఎక్కడివాడు? ఆయన కర్ణాటకకు చెందినటువంటి వాడు. ఒకడు కర్ణాటక, ఒకడు పంజాబ్, ఒకడు మద్రాస్, ఒకడు మరొక ప్రాంతము అస్సాం, ఇంకొక చోట. వీళ్ళందరూ ఈ దేశం కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే చాలా పాత పాటలో చెప్తారు, కోయి సిక్, కోయి జాట్ మరాఠా, కోయి గుర్ఖా, కోయి మద్రాసి, सरहद पर मरने वाला हर वीर है भारतवासी, जो खून गिरा पर्वत पर वो खून है हिंदुस्तानी. అది భారతీయుల యొక్క దేశభక్తి. ఈ త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయంటే 120 కోట్ల మంది భారతీయుల యొక్క త్యాగము, తపస్సు వల్ల రెపరెపలాడుతున్నాయి తప్ప మరొకటి కారణం కాదు. మిత్రులారా, ఈ దేశంలో మతం పేరిట, కులం పేరిట, వర్గం పేరిట, జాతి పేరిట విభాజనలు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతున్నారు. వాటన్నిటికీ జవాబు ఈ రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం. ఈ సాయంత్రం సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము ఈ దేశంలో జాతి పేరిట, కులం పేరిట, మతం పేరిట, వర్గం పేరిట, ఉపాసనా పద్ధతి పేరిట విభాజన చేస్తున్నటువంటి వ్యక్తులారా, ఏ శక్తులైతే ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నాయో వాళ్ళు గమనించాలి. ఈ దేశం గురించి కవి మహమ్మద్ ఇక్బాల్ ఒక మాట రాశాడు. ఆయన ఏమన్నాడంటే, యూనాన్, మిస్ర, రోమా సబ్ మిట్ గయే జహాं पर बाकी मगर है अब तक नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी అన్నాడు. ఈజిప్టు, మిస్ర్ అంటే ఈజిప్ట్, యూనాన్ అంటే గ్రీకు, రోమా అంటే రోమన్ సామ్రాజ్యము, ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ వేలాది సంవత్సరాలుగా నిరవచ్ఛిన్నంగా అవిచ్ఛిన్న గంగా పరంపరలాగా ప్రవాహమానంగా హిమాలయాల నుంచి గంగా సాగరం దాకా ప్రవాహమానమైనటువంటి గంగా నదిలాగా ఉన్నటువంటి సంస్కృతి ఇది భారతదేశము అని చెప్పి అల్లామా ఇక్బాల్ చెప్పాడు. చినో అరబ్ హమారా, హిందోస్తా హమారా. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, యూనాన్, మిస్ర, రోమా సబ్ మిట్ గయే జహాं पर బాకీ మగర్ హై అబ్ తక్ నామో నిషా హమారా. ఆయన భగవాన్ రామచంద్రుడి గురించి కూడా రాశాడు. మన సోదరులకు తెలుసు, సోదరిమణులకు తెలుసును. రామచంద్రుడి గురించి అల్లామా ఇక్బాల్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, है राम के वजूद पे हिंदोस्ता का नाज, अहले वतन कहते इसको इमाम हिंद, तलवार का धनी था शुजावत में फर्द था, पाकीजगी में जोश मोहब्बत में मर्द था. రాముడి గురించి ఒక ముస్లిం కవి రాశాడు, రహీం ఖాన్ ఖానా రాశాడు. ఏమని రాశాడు? ధూల ధరత నిజ శీష పర కహ రహీం కహి కాజ్,
రహీం ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు ఈ ఏనుగు ఈ ధూళిని తన నెత్తి మీద వేసుకుంటోందని రహీం ఖాన్ అనే కవి ప్రశ్నించాడు. ధూల ధరత నిజ శీష పర కహ రహీమ కహి కాజ్. ఆయనే జవాబిస్తాడు, జో రజ ముని పత్ని తరి. ముని పత్ని అయినటువంటి అహల్యకు మోక్షం ప్రసాదించిన రాముని పాదాలు తాకిన ధూళి ఎక్కడన్నా ఉందో, జో రజ ముని పత్ని తరి సో ఢూంఢత గజరాజ్. దాన్ని వెతుక్కుంటోంది ఏనుగు, అందుకే దుమ్ము తన మీద వేసుకుంటుందని చెప్పాడు. కాబట్టి ఈ దేశంలో హిందూ ముస్లిం విభేదాలు లేవు. లక్నోలో సయ్యద్ వాజిద్ అలీ షాను బ్రిటిష్ వాళ్ళు బందీగా చేసి అండమాన్కి తీసుకెళ్తున్నారు. మాండలే జైలుకి తీసుకెళ్తున్నప్పుడు లక్నోలో ఉన్నటువంటి ముస్లింలు, లక్నోలో అయోధ్యలో ఉన్నటువంటి ముస్లింలందరూ పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తారు? అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేశారు, హజరత్ చలేహ లందన్ కృపా కరో రఘునందన్. నేను ముస్లిం అనుకోలేదు, హజరత్ చలేహ లందన్ కృపా కరో రఘునందన్. కాబట్టి ఈ దేశంలో భాష పేరిట, మతం పేరిట, కులం పేరిట విభాజనలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు విఫలమై తీరుతారు. ఎందుకంటే ఈ దేశ జనం, ఈ దేశ జనాభా దాన్ని సహించదు. మిత్రులారా, అయితే ఈనాడు దేశంలో 700 యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్క ఢిల్లీలోనే 38 యూనివర్సిటీలు ఉన్నాయి. 700 విశ్వవిద్యాలయాల్లో ఎన్ని విశ్వవిద్యాలయాల్లో భారత వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి? ఒక్క 2 విశ్వవిద్యాలయాల్లో వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి 38 విశ్వవిద్యాలయాల్లో ఎన్ని విశ్వవిద్యాలయాల్లో భారత వ్యతిరేక నినాదం వినిపిస్తున్నది? ఒక్క విశ్వవిద్యాలయంలో వినిపిస్తున్నది. ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారత వ్యతిరేకులు కాదు. ఎందుకంటే అది జవహర్లాల్ నెహ్రూ పేరిట పెట్టింది. జవహర్లాల్ నెహ్రూ జీవితంలో అంతిమ కోరిక ఏమిటో తెలుసునండి? జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, నేను చనిపోయిన తరువాత నా చితాభస్మాన్ని తీసుకుని ఈ దేశంలో ఉన్న నదుల్లో కలపండి, ఈ దేశంలో ఉన్నటువంటి పొలాల్లో వెదజల్లండి, నేను ఈ దేశపు పొలంలో పండినటువంటి పంటలో ఉంటాను, ఈ దేశంలో ప్రవహించినటువంటి నీటిలో ఉంటాను అని చెప్పినటువంటి జవహర్లాల్ నెహ్రూ పేరిట వచ్చినటువంటి యూనివర్సిటీ. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ. రాజకీయంగా ఆమెతో విభేదాలు ఉండుండవచ్చు కాక, ఆమె 1984లో సియాచిన్లో భారత సైనికులు వెళ్లిన తరువాత అసలు సియాచిన్ ఎక్కడుందో చూడాలని చెప్పి విమానంలో ప్రయాణం చేసింది. విమానంలో పైనుంచి చూసింది. ఆమె సియాచిన్ కొండ 78 కిలోమీటర్ల వెడల్పైనటువంటి పొడవైనటువంటి మంచు గడ్డ, దానిపైన ఆమెకి త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపించింది. అప్పుడు ఆమె తన యొక్క జనరల్ని అడిగింది, సైనికాధికారిని అడిగింది, ఎవరక్కడ జెండా ఎగరేసిందంటే కెప్టెన్ సంజయ్ కుల్కర్ణి అనేటువంటి వ్యక్తి ఇక్కడ కెప్టెన్ గా ఉన్నాడు. అంటే అతనికి 15 రోజులు స్విట్జర్లాండ్ లో సెలవు ఇవ్వండి అని చెప్పేసి ఇందిరాగాంధీ విమానంలో ఆర్డర్ పాస్ చేసింది. అంత దేశభక్తురాలు ఆమె. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలు వాళ్ళ వారసులు ఈ రోజు అఫ్జల్ గురు పక్కన, యాకూబ్ మెమన్ పక్కన, కన్హయ్య కుమార్ పక్కన నిలబడడానికి ఏ మాత్రము సిగ్గుపడటం లేదు. ఎంత విషాదకరమైన పరిస్థితి, దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కానీ భారతదేశం దీన్ని సహించదు, భారతీయులు దీన్ని ఒప్పుకోరు, దీనికి వ్యతిరేకంగా పోరాడి తీరుతారు. మన వైపు ధర్మం ఉన్నది. పైగంబర్ మహమ్మద్కి సంబంధించినటువంటి ఒక కథ ఉన్నది. ఒకసారి మక్కా నుంచి పైగంబర్ మహమ్మద్ శత్రువుల యొక్క దాడిని తప్పించుకునేందుకు ఒకే ఒక్క అనుచరుడు అబూబకర్ సహాయంతో కలిసి ఆయన పారిపోయి వస్తూ ఉంటారు. మక్కా నుంచి మదీనాకు వస్తూ ఒక గుహలో తలదాచుకుంటారు. తలదాచుకున్నప్పుడు ఆ మిత్రుడు ఎవరైతే ఉన్నారో అతని సహచరుడు ఉన్నాడు, అతను అంటాడు, ఇక మనం పోరాడి లాభం లేదు, మనం కేవలం ఇద్దరమే ఉన్నాము, బయట అంతమంది శత్రువులు ఉన్నారు, ఏం చేస్తాము, మనం కూడా లొంగిపోదామన్నాడు. అప్పుడు పైగంబర్ మహమ్మద్ జవాబు చెప్పాడు, ఇక్కడ 2 కాదు 3 ఉన్నారు అని జవాబు చెప్పాడు. నాకు ఇక్కడ 2 కనిపిస్తున్నారు, నువ్వు నేను, 3వ వ్యక్తి ఎవరు? 3వ వ్యక్తి దేవుడు అని చెప్పాడనమాట. అంత అచంచలమైనటువంటి విశ్వాసం ఎవరిలో ఉంటుందో, అంతిమ విజయము మనదన్నటువంటి విశ్వాసం ఎవరిలో ఉంటుందో వాళ్ళు మాత్రమే విజయం సాధించగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జాతీయవాద శక్తులు ఎవరైతే ఉన్నామో మనము, ఈ 120 కోట్ల భారతీయులకు ప్రతీకగా, ప్రతినిధులుగా ఉన్నటువంటి మనము ఈ జాతీయ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సమాయత్తం కావలసినటువంటి సమయం ఉన్నది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వీటి చేతుల్లో లేదు, ఇది ప్రజల చేతిలో ఉన్నటువంటి వ్యవహారము. ఈ దేశాన్ని ప్రజలు కాపాడుకుంటారు.
జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని ఒక 100 మంది విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అంటే దానికి జవాబుగా గంట తర్వాత క్రికెట్ మ్యాచ్ తర్వాత రోడ్ల మీదకి వచ్చేటటువంటి వేలాది విద్యార్థులు జవాబు చెప్తారు. మిత్రులారా, నేను ముగించే ముందు ఒక్క విషయం మీకు చెప్పి నా కథనాన్ని ముగిస్తాను. ఈ దేశ ప్రజలు చాలా సహనంతో ఉంటారు, చాలా ఓపికగా ఉంటారు, చాలా ప్రేమ చూపిస్తారు. కానీ ఒక లెవెల్ దాటిన తరువాత వాళ్ళ ప్రతిక్రియ అత్యంత భయంకరంగా ఉంటుంది. ఒకసారి అక్బర్ దగ్గర బీర్బల్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ బీర్బల్ రోజు సభకు వచ్చి జోకులు చెప్తుంటే అక్బర్కి బాగుండేది. వచ్చి ఒక రోజు బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు. అక్బర్ అడిగారు, ఏం బీర్బల్ ఎందుకు ఆలస్యంగా వచ్చావు అన్నాడు. అప్పుడు బీర్బల్ అన్నాడు, ప్రభు ఇవాళ మా తులసి మాత పుట్టినరోజు ప్రభు అన్నాడు. తులసి మాత? ఆ చెట్టు మాత ఎట్లాగైందయ్యా అన్నాడు. లేదు ప్రభు, ఆమె మా తులసి మాత ప్రభు అన్నాడు. తులసి మాతనా? అయితే ఒక తులసి చెట్టు తెప్పించండి అన్నాడు. తెప్పించారా? తులసి చెట్టుని తీశాడు, దాన్ని ఇలా ఇలా విరిచి పారేసేశాడు. విసిరేసి ఇదిగో నీ మాతని నేనేం చేశానో చూడన్నాడు. బీర్బల్ చాలా సహనంగా చిత్తం ప్రభు అన్నాడు. రెండవ రోజు కూడా ఆలస్యంగా వచ్చాడు. ఏం బీర్బల్ ఇవాళ ఎందుకు ఆలస్యంగా వచ్చావు అంటే, ప్రభు ఇవాళ మా తండ్రి గారి పండగ ఉంది అందుకని ఆలస్యంగా వచ్చాను ప్రభు. అచ్చా, నిన్న తల్లి గారు ఇవాళ తండ్రి గారు. మంచిది మంచిది. ఎవరా తండ్రి గారు అంటే, ప్రభు మా తండ్రి గారికి కొంచెం కోపం ఎక్కువ ప్రభు అన్నాడు. అవునా? అయితే తీసుకుని రా ఒకసారి చూద్దాము అన్నాడు. తీసుకొచ్చారు. తండ్రి గారు? అవునండి ఈయనే తండ్రి గారు. ఆహా మంచిది, అయితే చూస్తానని దాన్ని గిరగొట్టేశాడు, విసిరేశాడు, ముక్కలు చేసి అక్కడ పారేశాడు. చూడండి మీ తండ్రిని ఏం చేశాను అంటే, ప్రభు చిత్తం అన్నాడు, కూర్చున్నాడు. కొంచెం సేపటికి అక్బర్కి మొదలైంది దురద నెమ్మదిగా పాకింది, ఇంకా కొంచెం పెరిగింది, మొత్తం శరీరం అంతా పాకింది. నేల మీద పడ్డాడు, బరబరా గీక్కుంటున్నాడు. బీర్బల్ ఏమైంది, నాకేమైంది అంటాడు. ప్రభు మా తల్లి చాలా మర్యాదస్తురాలు, మీరు కొట్టినా కూడా ఏమనదు. మా తండ్రి గారి పేరు దూలగొండి ప్రభు, ఆయనని మీరు కెలుక్కున్నారు, మీకు తప్పదు. మరి ఏం చేయాలి, ఎట్లాగా ఈ దురద ఎట్లా పోవాలి అన్నాడు. ప్రభు దీనికి ఒకటే మార్గం ఉంది, మా తల్లి గారికి దండం పెట్టి కాస్త తులసి రసం పూసుకోవాలి ప్రభు అన్న. ఎవరైతే ఈరోజు పాకిస్తాన్ జిందాబాద్ ఘర్ ఘర్ మే అఫ్జల్ అన్నటువంటి నినాదం ఇస్తున్నారో వాళ్ళందరికీ దూలగొండి పూసి దురద పట్టించి చివరికి తులసి రసం పూసుకునేటువంటి రోజును తీసుకొచ్చేందుకు మనందరము సన్నద్ధం కావాలి. దానికోసమే మనం ప్రయత్నం చేయాలన్నటువంటి ఈ చిన్న మాటను మీ ముందుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.